మేడం మరి నాకు పీసీఓడి తగ్గినట్టేనా మేడం? తగ్గిందమ్మా, నీకు పీసీఓడి తగ్గింది. మళ్ళీ ఫ్యూచర్ లో పీసీఓడి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మేడం? ఫ్యూచర్ లో మళ్ళీ వచ్చే అవకాశాలు మీకు కూడా ఈ డౌట్ ఉందా? ఒకసారి పీసీఓడి తగ్గిన తర్వాత మళ్ళీ వస్తుందా రాదా అనేసి. నమస్తే, నేను మీ డాక్టర్ రమ్యారెడ్డి, గైనకాలజిస్ట్. ఫ్యూచర్ లో మళ్ళీ పీసీఓడి రాకుండా ఉండాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఎందుకనంటే పీసీఓడికి కారణాలు స్ట్రెస్, హెవీ వెయిట్ అండ్ ఓవర్ ఈటింగ్, స్లీప్లెస్నెస్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. సో మీరు పీసీఓడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు డైట్ ఫాలో అవుతారు, ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తారు. దీనివల్ల రిజల్ట్ ఉంటుంది, మీకు పీసీఓడి అనేది తగ్గుతుంది. కానీ వన్స్ ఒకసారి పీసీఓడి తగ్గిపోయిన తర్వాత మీరు ఇవన్నీ మానేశారనుకోండి, మళ్ళీ మొదటికే వస్తుంది. సో పీసీఓడి రాకుండా ఉండాలి అని అంటే మీరు లైఫ్లోనే చేంజెస్ చేసుకోవాలి. అంటే డైలీ బ్యాలెన్స్డ్ ఫుడ్ తినాలి, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ తగిన మోతాదుల్లో తినాలి, ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీ డే ఉండాలి. అంతేకాకుండా స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ ఇలాంటివి ఫాలో అవ్వాలి. ఇవన్నీ మీరు లైఫ్లో చేంజెస్ చేసుకుంటే మీకు మళ్ళీ పీసీఓడి రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.